అందరికీ నమస్తే అండి. కార్యకర్తలే సమిధులు పెట్టిన హెడ్డింగ్ 100% న్యాయబద్ధమైన హెడ్డింగ్, 100% నిజం. కాకపోతే కార్యకర్తల మైండ్లో పార్టీ అనే గుజ్జు పేరుకుపోయి, కార్యకర్తల చర్మం మీద పార్టీ అనే మందం పేరుకుపోయి, తోలు మందం ఎక్కి కొంతమంది కరుడుగట్టిన కార్యకర్తలు ఆ పార్టీల భజనలో, ఆ పార్టీ భక్తులుగా, ఆ పార్టీ బానిసలుగా మారుతున్నారు. రెండు పార్టీలు కూడా నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశానండి. 2019 నుంచి 24 వరకు వైసీపీ కార్యకర్తలు చాలా అవస్థలు పడ్డారు. నిజమైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అని అప్పటికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు జెండా పట్టుకొని పనిచేసిన వైసీపీ నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగల. 19 నుంచి 24 వరకు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే పేటీఎం బ్యాచ్కో వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు, పార్టీ కోసం చేయరు. లేదా అప్పటికప్పుడు పార్టీలు మారి వచ్చిన కార్పొరేట్ శక్తులకో, లేదా బాగా డబ్బులున్న వాళ్ళకో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరి భజన చేసే వాళ్ళకో, క్వార్టరీల వాళ్ళకో వాళ్ళకు పనులయ్యాయి. నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అవ్వలేదు. అందుకే 2019 నాటికి 100లో ఒక 70-80 మంది కార్యకర్తలు అన్నీ వదులుకొని పర్సనల్గా జగన్ గారి కోసం పనిచేస్తే 2024 వచ్చేసరికి ఆ 100లో 20-25 మంది కూడా సరిగ్గా పనిచేయలేదు. ఎందుకంటే కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తల పరిస్థితి అంతే. నిజంగా కార్యకర్త సమిధ వాళ్ళ అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళని వాడుకుంటారు, మొత్తం మీరే అంటారు. అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఒపీనియన్స్కి విలువ ఉండదు, వాళ్ళ కష్టానికి గుర్తింపు ఉండదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని కేసులు ఎదుర్కొన్నా కబుర్లు చెప్తారు. నోటిదేముంది, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ చేతల్లో ఉండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తల పరిస్థితి కూడా అలాగే ఉంది. మాట్లాడితే చంద్రబాబు గారు, లోకేష్ గారు కార్యకర్తలు, మా కార్యకర్తలు అని అంటారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కార్యకర్తలతో భేటీలు అవుతారు, కానీ అదంతా నోటి మాటల వరకే, రిజల్ట్ ఉండట్లేదు. ఇక్కడ కూడా కార్పొరేట్ శక్తులే ఇంపార్టెంట్. కార్యకర్త ఎమోషన్స్ని పట్టించుకోరు. అసలు నిజంగా కార్యకర్త ఎమోషన్స్ని పట్టించుకుంటే ఈ షిరిడీ సాయి లాంటి సంస్థను ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? వాళ్ళకి ఎందుకు వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తారు? ఒకప్పుడు అదే షిరిడీ సాయి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఎక్కించి కార్యకర్తల ద్వారా విపరీతంగా జనంలోకి ప్రమోట్ చేయించి ఇప్పుడు ఆ షిరిడీ సాయిని నెత్తిన పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా. అలాగే ఏఎంఆర్ వాళ్ళని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? అలాగే మేఘ వాళ్ళని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? అన్నన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తారు. సో జగన్ గారు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చి వీళ్ళు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తే ఇద్దరి మధ్య ఆలోచన నిజం కాదా? రఘురామకృష్ణరాజు గారు టీడీపీ యాంటీ వైసీపీ, అంబటి రాంబాబు గారు పక్కా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. వీళ్ళిద్దరూ పెళ్లిలో కలిసినప్పుడు ఆప్యాయంగా కౌగులించుకున్నారుగా. అదే సామాన్య కార్యకర్తలు అలా ఎక్కడైనా కలిసినప్పుడు కౌగులించుకోగలరా? లేదు కదా. అంటే కార్యకర్తల్లో ఆ పార్టీల పట్ల భక్తి, భావజాలం, బానిసత్వం అలా ఉంటుంది. కానీ నాయకులు అయ్యేసరికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేదా మినిస్టర్ స్థాయికి వెళ్ళేసరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అవసరం స్వార్థం అంతే. వాళ్ళ ప్రయోజనం చూసుకొని వెళ్తుంటారు, మారుతుంటారు, కలుస్తుంటారు, ఆలింగనాలు ఉంటాయి, కరచాలనాలు ఉంటాయి, అవసరమైతే సంబంధాలు కూడా కలుపుకుంటారు. కొంతమంది పార్టీలకు సంబంధం ఉండదు. చూడండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అండ్ ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి బాధిత ఐపీఎస్ అధికారి. ఈయన కలిపి నిన్న ఒక వేదిక పంచుకున్నారు ఉపా చట్టం దుర్వినియోగం అంశం మీద. సో అది సాధారణం. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంత కరుడుగట్టిన పార్టీ అభిమానులుగా, వాదులుగా ఉండరు. నిజమైన కార్యకర్తలకే అన్యాయం జరుగుద్ది ఎప్పుడైనా సరే. పాపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్యకర్తలు ఎంతమంది నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్నారో. 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక 4 నెలలు అయితే 2.5 ఏళ్ళు పూర్తవుద్ది, సగం కాలం పూర్తయిపోద్ది. నామినేటెడ్ పదవులు ఇంకా ఎందుకు ఇవ్వట్లా? నియోజకవర్గ స్థాయిలో ఎంతమంది పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు? అంటే నాకు చెప్తే ఒక ఫక్తు ఉదాహరణ చెప్తాను, నాకు తెలిసింది. నరసనపేట నియోజకవర్గం సారవకోట మండలంలో కత్తిర వెంకటరమణ, ఆయన టీడీపీకి మండలాధ్యక్షుడు. ఇటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది టీడీపీ కార్యకర్తలు ఇళ్లకు పరిమితమయ్యారు. అంటే నాయకులు ఇళ్లకు పరిమితమయ్యారు, కార్యకర్తలు మాత్రం కొంతమంది తెగించారు. ఈయన 2.5 ఏళ్ళు సుమారుగా, అంటే 2022-23 నుంచి కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని బాదుడే కావచ్చు, లేదా ఆ తర్వాత సూపర్ 6 2023 రాజమండ్రిలో మహానాడు పెట్టి సూపర్ 6 పాంప్లెట్ రిలీజ్ చేసి జనంలోకి వెళ్ళమన్నప్పుడు కావచ్చు, పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఫినిష్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.
ఆ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేస్తారనేది అనవసరం, పార్టీ చెప్పింది చేయాలనేటట్టు చేశాడు. ఒక సామాన్య కార్యకర్తగా రేయింబవళ్ళు పనిచేశాడు, బాగా కష్టపడి పనిచేశాడు. అంటే సిన్సియర్ హార్డ్ వర్కర్ అండి. పార్టీ అంటే పిచ్చి అతనికి, నాకు బాగా తెలుసు. పార్టీ పిచ్చోడు పాపం. ఆయనకు ఈవెన్ మై టీడీపీ యాప్లో కావచ్చు, టీడీపీ అంతర్గత సర్వేల్లో కావచ్చు, అతనికి బాగానే ఉంటుంది ఫీడ్బ్యాక్. మై టీడీపీ యాప్లో కూడా అతనికి పాయింట్లు బాగానే ఉంటాయి. కానీ 2.5 ఏళ్ళలో అతనికి ఏం ఉద్ధరించారు? ఏమైనా వనగూరింది అతనికి ప్రయోజనం? ఏమైనా పదవి ఇచ్చారా? ఏమైనా సత్కరించారా? సో అటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక 50 మంది ఉంటారు కనీసం అటువంటి వాళ్ళు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ త్యాగం చేసి, టైం త్యాగం చేసి, కేసులు ఎదుర్కొని, ఒత్తిళ్ళు ఎదుర్కొని, కుటుంబానికి టైం ఇవ్వకుండా, ఆర్థికంగా సొంతంగా ఖర్చు పెట్టుకొని, పార్టీ జెండా పట్టుకొని నెత్తిన మోసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకి న్యాయం జరగడం లేదు. అసలు నామినేటెడ్ పదవులు భర్తీ చేయట్లేదు. మరి ఏం పనులు ఉన్నారు? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండొచ్చు కాక పార్టీ పెద్దలు. కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో విపరీతమైన నిరాశ ఉంది, విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు ప్రధాన కారణం ఏంటంటే పైన వీళ్ళు వాళ్ళు ఒకటే. షిరిడి సాయి గతంలో జగన్ బెనామీ అని ఆరోపించారు, ఇప్పుడు షిరిడి సాయికి వీళ్ళు కాంట్రాక్టులు ఇస్తున్నారు. సో అందరూ ఒకటైపోయారు. ఏఎంఆర్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మైనింగ్ ఇసుక చేసిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళకి కూడా వాళ్ళే చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాపం ఒక సాధారణ కార్యకర్త ఒక ట్రాక్టర్తో మట్టితో ఇసుక తీసుకెళ్దామంటే లేదు, ఏఎంఆర్ వాళ్ళు ఆపుతారు. ఇది మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు, సో మాకు నువ్వు డబ్బులు కట్టని చెప్పి 300-400 తీసుకుంటారు. అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. పోనీ ఎమ్మెల్యే అడిగితేనో ఇంకెవరో అడిగితే కార్యకర్తలు ఇస్తారు. వీళ్ళకేం సంబంధం? ఏఎంఆర్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంటే రాష్ట్రంలో సహజ వనరులు, ప్రకృతి వనరులు ఏఎంఆర్ వాళ్ళకి దోచిపెట్టారా? అది తప్పు. ఇలా ఇది కూడా కార్యకర్తకు ఆవేదన ఉంది. అలాగే ఇక మేఘ విషయం అంటే తర్వాత విషయం. అంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన వ్యక్తుల్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కార్యకర్తలను పట్టించుకోకుండా కబుర్లు చెప్పాడో వీళ్ళు అదే చేస్తున్నారు. సో ఇట్లా కొంత మిస్టేక్స్ అయితే గ్రౌండ్ లెవెల్లో చాలా జరుగుతున్నాయి. నేను ఇంకా చెప్పినవి 0.01% మాత్రమే చెప్తున్నాను. నా దృష్టికి వచ్చినవి అన్నీ చెప్తే అసలు ఈ 2 రాజకీయ పార్టీలను జనం అండ్ కార్యకర్తలు అసహించుకుంటారనమాట. కాకపోతే నాకు కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి కాబట్టి ఏది చెప్పాలో అదే చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద.